ఇకపోతే మన పిఎస్ఆర్ విషయంకి వద్దాం. గఫూర్ గారు, ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయగానే చాలా ఆశ్చర్యకరంగా ఆయనకి చాలా రకాల కితాబులు ఇస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి మంత్రుల స్థాయిలో పనిచేసిన వాళ్ళు కానీ, రోజా లాంటి వాళ్ళు కానీ, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు పరాకాష్ట అంటున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కక్షపూరితమైనటువంటి చర్యలకు పరాకాష్ట. ఇక మన అంబటి రాంబాబు గారు అయితే ఒక అడుగు ముందేసి అసలు నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరు పిఎస్ఆర్ ఆంజనేయులు, అందు గురించి ఆయన కనీసంగా ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఆ రకమైనటువంటి ట్రాక్ రికార్డు ఉందా మనకు తెలియకుండా? సురేష్ గారు, సరే, కనపతి శ్రీనివాస్ గారు ఆయన తెలుగుదేశం ప్రతినిధి. నేను సమాధానాలు చాలా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయనతో వాదం అవసరం లేదు. ఇప్పుడు అయ్యా, మమ్మల్ని మేం చెప్పేదాన్ని మీరు చెప్పేదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు మేము చాలా బాగా పొడిచి బయటకు తీస్తున్నామని. అడుగున వైఫల్యాలు కనపడుతున్నాయి, ప్రజలే ప్రశ్నిస్తున్నారు, మీ క్యాడర్ కూడా ప్రశ్నిస్తున్నారు. మీ క్యాడర్లు కూడా ఎవరు సంతృప్తిగా లేరు. అయితే మేము తేలుస్తూ ఉంటాం, తేల్చండి, ఏం కాలం ఎంత దూరం లేదు కదా, మేము కూడా గమనిస్తూనే ఉంటాం కదా. కాబట్టి మీరు నిజంగా నిజాయితీగా పనిచేసి అన్ని విషయాల్లో నిఖచ్చితంగా వ్యవహరిస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. సర్దుబాట్లు జరుగుతున్నాయి, నేను పేర్ల సహా చెప్పగలుగుతాను, కానీ ఇది వేదిక కాదు. అయ్యా శ్రీనివాస్, ఇదిగో శ్రీనివాస్, నీ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేవు, నేను ప్రజలతో మాట్లాడుతున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాను, నేను ఏఎస్ఎం పార్టీ నుంచి వచ్చాను. పక్కపోయినాయి ఈ రోజు. అది కూడా తప్పనిసరి రాజకేశ్ రెడ్డిని పట్టుకోవచ్చు. రాజకేశ్ రెడ్డి, సాయి రెడ్డి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏమదో చూద్దాం. కాబట్టి దయచేసి 100% మేము చెప్పిందంతా మీరు నమ్మాలని ఎవరి మీద మీరు ఒత్తిడి చేయలేరు. మీ వాదన మీకు ఉండొచ్చు, మేము కూడా గమనిస్తూనే ఉన్నాం. వైసీపీకి వ్యతిరేకంగా 2 సంవత్సరాల కాలం పాటు నెత్తి నోరు కొట్టుకొని పోరాడిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. 100% కాబట్టి దయచేసి మీ చర్యల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇకపోతే సురేష్ గారు, ఇప్పుడు ఈ సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ఎవరికి కదండి రాష్ట్రంలో? అంబటి రాంబాబు ఇంకోరో సర్టిఫికేట్ ఇస్తే పిఎస్ఆర్ ఆంజనేయుల యొక్క గుణగణాల గురించి పరిశీలించాల్సినటువంటి అవసరం ఎవరికి లేదండి. పిఎస్ఆర్ ఆంజనేయులు అతను ఒక రకంగా చాలా దుర్మార్గుడు అండి, చాలా దుర్మార్గుడు. మళ్ళా మాటలు ఇంకో మాట లేదు, చాలా దుర్మార్గుడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్త్రీల పైన దౌర్జన్యాలు చేయడంలో కానీ, బెదిరించి లొంగ తీసుకోవడంలో కానీ, అట్లాగే మనుషుల్ని చంపడంలో కానీ ఈయన చరిత్ర, ట్రాక్ రికార్డు చాలా చక్కగా ఉంది. ఎంతమంది చెప్పినా కర్నూలు పోలీస్ స్టేషన్లో అన్ని స్టేషన్లు కనుక తీస్తే ఎంతమందిని చంపించినాడు ఇతను అర్థమవుతుంది. ఆ తర్వాత మహిళలది విజయవాడలోనే బట్టబయలైనటువంటి సంగతి మనం చూస్తాం. కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఎవరికేం కోపము? పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక మహిళను అతను బాంబే నుంచి తీసుకొని వచ్చి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి వారాల తరబడి ఇంకేమేం చేసినాడో ఆ తల్లి మరి అన్ని చెప్పుకోలేదో నాకు తెలియదు, కానీ అతని నేచర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఎవడు అధికారం ఇచ్చాడండి? ఎవడండి అధికారం ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? లేదు ఈ ఎవడైతే అరుస్తున్నాడో ఈ అంబటి రాంబాబు చెప్తాడా మేమే చేయించినామని? ధైర్యం చెప్పమనండి. అవును, మేమే చేయించినాము, మహిళలను తీసుకుని వచ్చి వారాల తరబడి మేము జైల్లో గెస్ట్ హౌస్లో పెట్టుకొని ఎంజాయ్ చేయమని చెప్పినామని చెప్తాడా? నీచులు, ఇంతకంటే దుర్మార్గులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీకు తైనాతులుగా ఉండేటువంటి వాళ్ళ కోసం ఇవన్నీ దుర్మార్గాలు చేస్తారా? వాడు ఆ జేఎస్డబ్ల్యూ వాడు చెప్తే వాని తరఫున ఈ దుర్మార్గాలు చేస్తారా? అసలు మీకు మానవత్వం ఉందా? మీకు అంతరాత్మ ఉందా? ఏ రకంగా సమర్థిస్తారు? ఆమె ఆంధ్ర రాష్ట్ర పౌరురాలు కూడా కాదు, ఆమె తెలుగు రాదు, ఎక్కడో బాంబేలో. మీకేం సంబంధం అయ్యా? అసలు వీళ్ళందరినీ లోపలేయాలా? ఈ అంబటి రాంబాబుకి ఎవడైతే
భజన బృందం ఈరోజు చెప్తుందో వీళ్ళందరి లోపల అతను ఇంటెలిజెన్స్ చీఫ్గా ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని పాస్ ఆన్ చేయడమో లేదు అనుకుంటే అధికారి యొక్క బాధ్యత ఏమంటే అయ్యా ఈ చట్టరీత్యా ఇది చెల్లదు, చట్టరీత్యా ఇది మంచిది కాదు, మనకు సలహా ఇవ్వాలా. సలహా ఇవ్వకపోతే దాని మీద అతను అడ్డంగా రాసి దీన్ని బైపాస్ చేసే పద్ధతితో ఆర్డర్ ఏమని అడగొచ్చు. అప్పుడు చెప్పొచ్చు, అయ్యా నేను రాసిన ఫైల్ చూడండి, నా అభిప్రాయం అయితే నేను రాశాను, అయితే ఆయన రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏం చెప్తే అది చేసినాం అని చెప్పుకోవడానికి ఉంటుంది. అత్యంత దుర్మార్గంగా ఆడవాళ్ళను వాళ్ళ కుటుంబాల్ని తీసుకుని వచ్చి వేధించి క్షమించకూడదని ఇట్లా నేరస్తుల్ని. కాబట్టి చట్టం దాని పని చేసుకొని పోతుంది. సీతారామాంజనేయులు చాలా మంది జైల్లోకి పోయినారు. సీతారామాంజనేయులు గొప్పవాడేం కాదు, తప్పనిసరిగా చట్టరీత్యా కఠినంగా శిక్షించాలా. అయితే సిట్టు ఇంకా ఎవరెవరు ఉన్నారో ఈ కేసులో అటువంటి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయరు అని హైకోర్టు అడిగి చాలా రోజులే. సరే ఇప్పుడు మాకేదో సాక్ష్యాధారాలు దొరికినాయి అంటున్నారు, అంటే మిగతా వాళ్ళ మీద సాక్ష్యాధారం 5 సంవత్సరాలు కావాలన్నా. కాబట్టి వీళ్ళని తొందరలో దాన్ని పరిపూర్తి చేసి దోషులందరినీ కూడా శిక్షించాలనేది ఇది నా డిమాండ్ అండి. ఇది జనరల్ ప్రజల్లో ఉండేటువంటి భావన ఇది. ఓకే గఫూర్ గారు. సార్ కృష్ణాంజలి గారు, నిజంగానే ఇప్పుడు ఒకే తానుకు సంబంధించిన వాళ్ళు అలా మాట్లాడతారు అనుకుంటా. ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులకి కితాబ్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? అంబటి రాంబాబు. ఏది సంజన సుకన్య అని చెప్పేసి దొరికిపోయి అడ్డగోలుగా మాట్లాడి అసలు ఏమి తప్పు, ఇంత మాత్రం కించిత్తు దాని గురించి తప్పు చేశానన్న భావన కూడా ఇప్పుడు కూడా వ్యక్తపరుస్తున్నటువంటి వ్యక్తి. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళ పట్ల ఆ రకంగా వ్యవహరించే వ్యక్తులకి ఆ రకంగానే కితాబ్ ఇచ్చుకుంటారేమో. మరి అంటే ఒకే తాను కదా, మరి ఇట్లాంటివన్నీ బయటపడిన వాళ్ళు వాళ్ళకి ఆ మాత్రం సపోర్ట్ ఇచ్చుకుంటారు. అది పక్కన పెడితే మరి ఏకంగా పార్టీ అధ్యక్షుడు ఒక కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇన్నాళ్ళ తర్వాత చర్యలు తీసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నారు పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు ఇక పరాకాష్ట అని చెప్పేసి. ఈ రకంగా చూస్తే మరి ఆవిడికి జరిగిన అన్యాయం పరాకాష్ట కాదా సార్? అన్నట్లు ఎక్కడో మహారాష్ట్రలో ఉండే ఆవిడ నటి అంటారు, కానీ ఇందాక శ్రీనివాసులు గారు అన్నట్టు నాకు నేను అప్పట్లో మనం బాగానే డిబేట్ చేసాం ఈ అంశం మీద కూడా. అమ్మాయి డాక్టరు, మల్టీ టాలెంటెడ్, స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఉంది, అనేక యూనివర్సిటీస్కి, ఫారిన్ యూనివర్సిటీస్కి పేపర్స్ సబ్మిట్ చేసింది, రీసెర్చ్ పేపర్స్. షీఈ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అటువంటి అమ్మాయికి ఇద్దరు వయసు మళ్ళినటువంటి పేరెంట్స్, ఇంకా వేరే ఆధారం లేదు. ఒక కజిన్ ఉంటాడు, ఆ కజిన్ కూడా ఎక్కడో బయట దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తిని మీద కూడా కేసులు పెట్టి తల్లిదండ్రులని ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరికి తెలియదు. ఇదంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడినటువంటి విషయాలు. అంటే ఒక పోలీసులు ఏదైనా చర్య తీసుకుని ఏదైనా చిన్నపాటి అరెస్ట్ చేసినా కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి పోలీసులు ఈ రకంగా భస్మాసురులాగా మారిపోయి ఒక కుట్రపూరితంగా ఆడెవడ విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ అంటాడు, ఆడికి ఇంటి పేరు కూడా అట్లాగే ఉంది. అటువంటి యదవను తీసుకొచ్చి ఆడికేదో పాత పరిచయం దాన్ని పట్టుకొని అతన్ని తీసుకొచ్చి ఫాల్స్ కేసు పెట్టి ఈడికేదో ఉన్నటువంటి 5 ఎకరాల మీద అంట అమ్మాయి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న అమ్మాయి అంట కన్నేసిందంట, ఫాల్స్ పేపర్స్ సృష్టించిందంట, తప్పుడు ఇవి వాటిని అమ్మడానికి ట్రై చేసిందంటే ఇది కేసు. దాన్ని పట్టుకుని వీళ్ళు ఇక అవన్నీ ఆ కేసు ఎందుకు లేండి, కేసు ఏమో రేపు రిజిస్టర్ అవుతుంది, ఈరోజు రాత్రికే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు లేదంటే సునీల్ కుమార్ ఎవరెవరో ఇచ్చినటువంటి ఆర్డర్స్ మూలంగా వీళ్ళంతా గున్ని అవ్వచ్చు, కాంతిరాణా టాటా అవ్వచ్చు, వెళ్ళటం రాత్రి తీసుకురావటం. ఎటువంటి అరెస్ట్కి సమయంలో ఎటువంటి రూల్స్ని కూడా ఫాలో అవ్వకుండా ఇప్పటికీ కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా కొంత ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ జత్వాని అన్న ఆవిడ నెల రోజుల క్రితం కూడా మళ్ళీ ఒకసారి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంది, నావి ఇప్పటికీ కూడా పొజిషన్స్ ఇవ్వలేదు, మొబైల్స్ ఇంకా కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నాయి, కేసు అయితే టేకప్ చేశారు అని చెప్పుకోలేక ఈ కేసు నత్తనడకన సాగుతుందనే అర్థం వచ్చేటట్టుగానే అమ్మాయి మాట్లాడింది. ఇప్పటికీ కూడా తన మీద కేసు కొట్టేయలేదట. మరి ఎందుకింత టైం తీసుకుంటారో మరి, దీంట్లో ఏమన్నా పెద్ద తలకాయ ఇన్వాల్వ్ అయినాయని చెప్పేసి భయమో, ఏది అక్కడ సజ్జన్ జిందాల్ ఆడెవడో ఉన్నాడు కదా అక్కడ పారిశ్రామికవేత్త, అక్కడి నుంచి కదా స్టార్ట్ అయింది. మరి ఆ జిందాల్ అనేసరికి వెంటనే పారిశ్రామికవేత్త అనగానే చంద్రబాబు నాయుడు గారికి ఏదో సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుందని తెలియదు. మరి అక్కడ దాకా వెళ్లకుండా కూడా కేసుని క్లోజ్ చేయొచ్చు.
ఏది వీళ్ళ వరకు చేసినటువంటి ఒకవేళ అంత దాకా వెళ్ళకూడదు అనుకుంటే కనుక నిజంగా ఏది జత్వానీ గారికి కనుక దాని మీద ఇన్సిస్ట్ చేయకపోతే, ప్రెస్ చేయకపోతే, నాకు ఇక్కడ జరిగిన అన్యాయం వరకు న్యాయం చేయండి అని అంటే కనుక మరి ఆ రకంగా కూడా ముందుకెళ్ళటం లేదని చెప్పేసి ఆవిడ నెల రోజుల క్రితం కూడా మరోసారి వచ్చి విజయవాడ వచ్చి మొత్తుకున్న సందర్భంలో ఈరోజు మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి రఘురామ కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ మా పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఈయన కూడా మిగిలిన వాళ్ళందరిలాగానే ఇక పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నట్టుగానే భావించాలా కృష్ణాంజనేయులు గారు? సురేష్ గారు, మీకు ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆవిడ నట, డాక్టర్ లేకపోతే ఇవన్నీ అంశాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఒక మహిళ, ఒక్క మహిళ మీద ఒక మహిళని వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంటే ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రితో సహా పోలీసు అధికారులందరూ, పోలీసు వ్యవస్థ అంతా ఉండి ఒక్క మహిళ మీద ఆ విధమైనటువంటి నికృష్టంగా వ్యవహరించారంటే ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుంది? ఎవరి కోసం ఇది? వీళ్ళ అంటే ఈ విధమైనటువంటి రాజకీయ నాయకుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ ఎక్కువ మంది ఈ విధమైనటువంటి వ్యాపారవేత్తలే. సజ్జన్ జిందాల్కి ఉన్నటువంటి వీళ్ళ పొలిటీషియన్స్ కు ఉన్నటువంటి అక్రమ సంబంధం కదా అది. అందుకని ఒక మహిళ మీద రాజ్యం చేసినటువంటి అది పెద్ద ఎంత అగాధ్యం అంటే, ఎంత దారుణమైనటువంటి విషయం. అసలు అది తీవ్రమైనటువంటి నేరం. ఇప్పుడు పిఎస్ఆర్ అరెస్ట్ చేయడం ఇవన్నీ మాట్లాడతారు. మీరు ప్రస్తావన చేసినట్టుగా అసలు 3 నెలల కాకతలకే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిడ ముంబై నటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొహమాటంగా మాట్లాడలేదండి, డీటెయిల్డ్ గా మాట్లాడారు. మొహమాటం ఏం లేదు. సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఇతర మహిళా సంఘాలకు సంబంధించిన అన్ని మహిళా సంఘాల నాయకులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందో, ఆమెకి ఏం న్యాయం చేస్తా అన్నది, ఏం న్యాయం చేయలేదు అని. అంటే రాజకీయ అవసరాల కోసం ఈ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం మీద కేవలం ఆరోపణలు చేయడానికి పుంకాలుగా రాయించడానికి తప్ప ఆవిడ చెప్పినటువంటి దారుణమైనటువంటి అంశం ఏంటో చెప్పనా అంటే, మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పటికీ వాళ్ళ కుటుంబం మీద సజ్జన్ జిందాన్ ఫ్యామిలీ వేధింపులు ఉన్నాయి. మీరు అసలు వైసీపీ ప్రభుత్వం ఏమైనా చేసినటువంటి అదే కదా, అందుకే కదా ఇప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ బాధపడి ఇవన్నీ చేస్తే కదా మీరు ఆవిడ స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి మొత్తం ఇచ్చేసింది. ఇప్పటికీ వేధింపులు ఉన్నాయని అంటే మీరు ఏంటి పరిస్థితి? ఆవిడ మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి దాన్ని ఉపసంహరించేటువంటి విషయాల్లో కానీ, కనీసం గాడ్జెట్స్ ఇచ్చేటువంటి ఆవిడ వస్తువులు ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఈ రోజున చర్యలు లేవు అనేటువంటి విధంగా మాట్లాడారు అని అంటే, ఇప్పుడు ఏదో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయటం, ఏదో ఆవిడకి న్యాయం చేయటం అని ఆ కేసులో న్యాయం చేసేటువంటి అంశం కాదండి. దానికి కూడా వేరే వ్యవహారం ఉంది. నేను ఏంటంటే ఈ దర్యాప్తు జరగాల్సింది, అన్యాయం జరిగింది అమ్మాయికి, ఆ అమ్మాయి కేసును సరైన రీతిలో దర్యాప్తు జరపడానికి ఇప్పుడైనా ఒక ప్రయత్నం చేయండి. కేవలం ఆ రాజకీయ అంశంగా, రాజకీయ ప్రయత్నంలో భాగంగా అలాంటి వాళ్ళు ఎట్లయితే ఆ మహిళని వేధించారో అలాంటి మహిళని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవటం కూడా అంతకన్నా దారుణమైనటువంటి విషయం. దయచేసి ఇది కూటమిలో ఉండేటువంటి వాళ్ళు, మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు అందరూ అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఆవిడ తరపున ఆవిడ డైరెక్ట్ గానే చెప్పింది. మొత్తం మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కళ్ళు మాట్లాడలా, హోంమంత్రితో పాటు ఎవరు ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి కనీసం సమాధానం ఇచ్చిన వాళ్ళు లేరండి ఇప్పుడు వరకు కూడా, ఏం చెప్పలే. ఇక రెండో అంశము, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉన్నటువంటి కేసులు, ఇప్పుడు జత్వానికి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా ఒక ఉద్యోగ సంఘ నాయకుడిని తుపాకీ పెట్టి బెదిరించాడు అనేటువంటి దాని మీద ఆరోపణల మీద కేసు, ఇంకా కొన్ని కేసులు నమోదవుతాయేమని నేను అనుకుంటున్నాను నాకున్నటువంటి సమాచారం మేరకు. అవేంటి అని అంటే, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, మా ఫోన్లు ట్యాప్ చేశాడు, అవన్నీ బహిరంగంగా ఆ రోజున ఆరోపణ చేశాడు ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన వెంటనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, బహుశా ఆయన కూడా ఫిర్యాదు చేయొచ్చు అనుకుంటే ఇప్పుడు ఆ కేసు కూడా నమోదు అయ్యేదానికి అవకాశం ఉంటది. ఒకటి, ఆయన్ని బెదిరించినటువంటి వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం. ఇలాగా ఇంకేమైనా కొన్ని ఫిర్యాదులు వస్తాయేమో నాకు తెలియదు. మీరు జనరలైజ్ గా చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి, ఏం జరిగాయి అన్ని మనము వాస్తవంగా 5 ఏళ్లు చర్చించాం.
వాటికి సంబంధించినటువంటి వాటి మీద చర్యలు ఉండాలి అని కూడా ఇప్పుడు కూడా మనం చర్చిస్తున్నాం. దీని అందరికీ మూల విరాట్ ఎవరు? ఒకే జగన్మోహన్ రెడ్డి. మూల విరాట్ అతనే కదా. కానీ అతని వరకు అతని మీద ఇప్పుడు వరకు 10 నెలల్లో కేసులు నమోదైన దాంట్లో ఒకే ఒక్క కేసు జగన్మోహన్ రెడ్డి మీద. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే ఇది దీనికి సంబంధించినటువంటి లింకులోనే చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు బాగా తట్టుకోలేక నాకు తెలిసి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. మిగతా విషయాల్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చేర్చడం లేదు? సపోజు రేపొద్దున సమాచారం వస్తే చేరుస్తారో లేకపోతే ఇంకొకటి వస్తే చేరుస్తారో అని అనుకుందామండి. సమాచారం కోసం చేరుస్తారని అనుకుందామండి. ఇప్పుడు జత్వానీ కేసు కానివ్వండి, జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర, జత్వానీ చేసినటువంటి ఆరోపణ కానీ లేకపోతే అప్పుడు పోలీసులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చేసినటువంటి ఆరోపణ ఏంటి? సీఎం ఆఫీసులో కూర్చొని ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాన్ టాటాని, డిప్యూటీ కమిషనరు ఇంకొక అతను విశాల్ గున్నీని వీళ్ళందరినీ ఆదేశించాడు అనేటువంటి అంశం మీద ఆయన మీద కేసు. ఆయన ఒక డీజీ స్థాయి అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన ఎక్కడో సీఎం ఆఫీసులో కూర్చొని ఆ సీఎం ఆఫీసులో కూర్చొని ఉంటాడు, అక్కడే రివ్యూ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులు నమోదు చేయడానికి ఆధారాలు కావాలో ఇప్పుడు ఈ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద నిజంగా ఇవన్నీ చేసి ఉండొచ్చు కాదనట్లా. కానీ ఒక డీజీ స్థాయి ఇంటెలిజెన్స్ చీఫ్ అతని మీద కేసులు ఇవన్నీ నిలబడాలి అంటే కేసు పెట్టారు కాబట్టి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, నిందితుగా ఉన్నటువంటి అతన్నే ఎగ్జామ్షన్ తీసుకున్నాడని కోర్టు అడిగింది. కోర్టు అడగలేదు అట్లా. కానీ అతని మీద వీళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ప్రూవ్ అవ్వాలి అని అంటే అది అసాధ్యమైనటువంటి విషయము అనేటువంటిది గమనించాలి. వీళ్ళు ప్రూవ్ చేసేటువంటి విధంగా రేపు పొద్దున్న చేస్తే చేయొచ్చు. మనం ఓవర్ గా జనరలైజ్ గా చూసినప్పుడు దుర్మార్గుడు, కీచకుడు ఇలాంటివన్నీ ఎన్నైనా అనుకోవచ్చు. నేను అనేది మీకు అదే విధంగా పివి సునీల్ కుమార్ మీద పెట్టినటువంటి కేసు, రఘురామకృష్ణరాజుని కొట్టినటువంటి కేసులో ఆయన సిఐడి చీఫ్ గా ఉన్నాడు. సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలో ఒక కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద టార్చర్ జరిగితే నేరుగా సునీల్ కుమార్ పాల్గొన్నాడా లేదా అనేటువంటి పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఒక చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద నేరుగా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఒక కస్టోడియాలో టార్చర్ జరగవచ్చు, లేకపోతే కస్టడీలో మృతి చెందొచ్చు. అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ ఎస్పీ ఎవరు, డీజీపీ ఎవరు, వాళ్ళ మీద వరకు చర్యలు ఉండటానికి అసాధ్యమైనటువంటి పనులు. ఇవన్నీ నిలబడతాయా లేదని రేపొద్దున చూద్దాం. ఎందుకు ఇవి రెండో అంశం ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకుడికి తుపాకీ పెట్టి బెదిరించాడనేది ఆ ఉద్యోగ సంఘ నాయకుడు ఆరోపణ చేశాడు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ నేరుగా ఆయన ఎక్కడ జరిగింది, ఇదేమన్నా ఆధారాలు కింద చూపిస్తే అది ఏమైనా నిలబడేదానికి అవకాశాలు ఉండొచ్చు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను పిఎస్ఆర్ ఆంజనేయులు మంచోడో మీరు అక్రమంగా అరెస్ట్ చేశారో నేను చెప్పే పాయింట్ ఇది కాదు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు మీద ఇదే తరహాలో నిఘాకు సంబంధించినటువంటి అప్పుడు కొన్ని పరికరాలు కొన్నాడనేటువంటి దాని మీద ఆయన మీద ఎంక్వైరీ జరిగింది. ఆయన సస్పెండ్ చేశారు, ఆయన మీద చర్యలు ఉన్నాయి, అన్ని జరిగినాయి. ఎక్కడా కూడా ఆయన మీద కేసులు ఆయన అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేసేయడానికి వాళ్ళ ప్రయత్నం కూడా చేయలేదు. అది వేరే విషయం. వాళ్ళే సాఫ్ట్వేర్ ఉండే కాదు, తీవ్రమైన వేధింపులు గురి చేశారు. ఒకవేళ అరెస్ట్ చెయ్యాలి అని అంటే ఆధారాలకు సంబంధించినటువంటి విషయాల్లో నిలబడేటువంటి పరిస్థితి ఉండాలి. అంటే మీరు ఒక కింది స్థాయిలో జరిగినటువంటి దాన్ని వాళ్ళ పై స్థాయిలో ఉండేటువంటి టాప్ పొజిషన్ లో ఉండేటువంటి వాళ్ళకి ఆపాదించడం అనేటువంటిది, వాళ్ళని బాధ్యులు చేయటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఈ సంస్కృతికి మొదలైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు, ఆధారాలతో దొరికింది, దానికి ముఖ్యమంత్రి ప్రోత్సహించాడు అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి కూడా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ముఖ్యమంత్రి కూడా బాధ్యులు అవుతాడా? రేపొద్దున ఏమవుతుంది? ఇవలాంటివన్నీ చర్చలకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు రాజకీయంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మిమ్మల్ని ఏం చేశాడు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎలా సహకరించాడు, అవేమైనా ఉంటే మీరు తేల్చుకోండి. కానీ టెక్నికల్ గా ఇవి నిలబడేటువంటి అంశాలు కాకపోవచ్చేమో ఒకసారి చూసుకోండి అని మాత్రం నేను చెప్తాను. ఎస్ కృష్ణ సార్, శ్రీనివాసరావు గారు కంక్లూడ్ చేసేయండి. ఈరోజు వైసీపీకి సంబంధించిన పిఐసి మీటింగ్ జరుగుతున్న సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ మనం లిక్కర్ గురించి చర్చించేసాము. ఆయన ఒక అద్భుతమైన పదం వాడారండో అక్కడ. ఆ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పాలసీ విప్లవాత్మకమైన పాలసీ అట, రెవల్యూషనరీ పాలసీ, లిక్కర్ పాలసీ, అద్భుతమైన పాలసీ అంట. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలట.
మరి ఏ మొహం పెట్టి తీసుకెళ్తారో, మరి బూమ్ బూమ్ అని వెళ్తారో, లేదంటే ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసి బ్రాండ్ల పేర్లు చెప్పుకొని వెళ్తారు, ఇప్పుడు అవి దొరకట్లేదు చూసారా అని చెప్పేసి వెళ్తారు. మరి చూడాలి. రెండోది రోజా గారు, అలాగే అంబటి రాంబాబు మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళంతా చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఈరోజు వైజాగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఏది టీసీఎస్కి 99 పైసలకి ఇవ్వడం ఓకే, అదొక అంశం, రెప్యూటెడ్ కంపెనీ. కానీ సూట్ కేస్ కంపెనీలాగా 2 నెలల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఉరుసు అనే కంపెనీకి 60 ఎకరాలు కట్టబెడుతున్నారు, 3,000 కోట్ల రూపాయలు చేసే ఉండేది. ఇవన్నీ బయటకు వస్తున్న సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి, అలాగే అనేకమైనటువంటి పథకాలు ఇవ్వటంలో జాప్యం జరుగుతుంది, లేదంటే కనుక ఇవ్వలేకపోతున్న సందర్భంలో ప్రజలు క్వశ్చన్ చేస్తారనుకునే సమయం ఆసన్నమైంది. మరొక సంవత్సరం కూడా రాబోతుంది కాబట్టి, కొత్త సంవత్సరం కూడా, వీటన్నిటిని ప్రజల యొక్క దృష్టిలో ఉండడం కోసం, డిస్కషన్లో రాకుండా ఉండడం కోసం ఇటువంటి సెన్సేషనల్ న్యూస్కి తెరతి లేపారు అనేది వారు అంటున్నటువంటి మాట. ఓకే సార్, ఇప్పుడు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తారు అనేది ఇవాళ నుంచి ఉన్న విషయం కదా, గత వారం బట్టి నడుస్తూనే ఉంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. మొన్న కూడా వైకాపా నాయకుడు అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు సీతారామాంజనేయులకు టచ్లో ఉన్నాడు. సీతారామాంజనేయులు అంబటి రాంబాబు ఇంటికి అర్ధరాత్రి వచ్చి వెళ్తా ఉన్నాడు గుంటూరు. ఇది ఇక్కడ గుంటూరు నాయకులందరికీ తెలిసిన విషయమే. ఆయన ఈ మధ్య కాలంలో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్ అక్కడ లాయర్స్ని కలిశాడు. ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థ చూస్తానే ఉంది. ఇవాళ అంబటి రాంబాబు, రోజా కూడా ఇక వాళ్ళు కూడా మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. మొన్న మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, మనం మాట్లాడకూడదు ఒక మహిళగా. రోజా మొన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఏంటో ఆమె నోరు తడబడతా తోల్తా మాట్లాడుతుంది ఆమె. అది రియల్గా క్లోజప్ షాట్స్ వేసి చూపిస్తే మనకు కూడా మీకు ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి. అంబటి రాంబాబు మహిళల గురించి మాట్లాడతాడు. మహిళలు అంటే మాకు గౌరవం, సీతారామాంజనేయులు కూడా ఎంతో గౌరవం. మీరు అన్నారు ఒక తాను మొక్కలని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఉండే నాయకుల్ని వాళ్ళని ఇప్పుడు ఆయన ఏంటంటే, అంబటి రాంబాబు గారు లేడీస్ దాంట్లో ఉన్నాడంటే ఆయన ప్రమోషన్, మంత్రి పదవి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోతే మంత్రి పదవి, లేకపోతే ఇంకో ఆయన వైజాగ్లో ఇంకో మనిషి ఉన్నాడు అతనికో మంత్రి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ నన్ను దేవుడితో సమానంగా ఎవరైతే పొగుడుతారో వాళ్ళకే పదవులు, ఎవరైతే అత్యంత నీచంగా ప్రతిపక్ష నేతలను లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో దూషిస్తే వాళ్ళకి పదవులు. అంతకు మించి ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది. ఇవాళ ఎవరైనా ఒక ఐపీఎస్ అధికారి గురించి అరెస్ట్ చేస్తే, తప్పు చేసిన వ్యక్తి ఒక కీచకుడిని అరెస్ట్ చేస్తే మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఎట్లా, ఏ విధంగా? దాన్ని నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళకి సంబంధం ఏంటి? మీ హయాంలో జరిగింది ఇది మీరు సమాధానం చెప్పాల్సింది పోయి అతను క్లియర్గా ఎవిడెన్స్తో సహా దొరికాడు. ఇవాళ మీ దాంట్లోనే విశాల్ గున్యా అని చెప్పి క్లియర్గా సాక్ష్యాలు ఇచ్చాడు ఆయన. సీఎంఓలో కూర్చొని ఆయన పిలిపిస్తే ఆయన ఆర్డర్ వేసిన తర్వాత మేము చేశామని. ఇందాక నేను సార్ అన్న దాంట్లో ఏకీభవిస్తా, మన చెవుల వీరాంజనేయులు గారు అన్న దాంట్లో. ఎందుకంటే ఏవి కూడా కోర్టులో ఎన్ని ఎవిడెన్స్లు పెట్టినా కూడా ఈ ఎవిడెన్స్లు అందకం. ఇందాక ఆయన చెప్పినట్టు సూర్యనారాయణ గారు బెదిరించారు, తుపాకీ పెట్టారు అనేది ఉంటే ఏమైనా ఎవిడెన్స్ ఉండాలి. పెట్టాడు అంటే ఊరిక ఇది కాదు. ఈ కేసులన్నీ కూడా ఇలాంటి కేసులు చాలా. ఇప్పుడు మద్యం కేసు ఉంది, మద్యం కేసు దాని మీదే. మద్యం కేసులో క్లియర్ కట్ బిగ్ బాస్కి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అందిని అని క్లియర్గా ఉంది, ఎవిడెన్స్ అంతా వచ్చింది. కాకపోతే క్రోడీకరించాలి. ఎవడెవరి చేత కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇప్పియాలి. ఆ కన్ఫెషన్ వచ్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాకా కూడా పోదు, ఖచ్చితంగా పోద్ది. అట్లానే జత్వానీ విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఉదాసీనత లేదు. ఇందాక మీరు అన్నట్టు ఫోన్లు ఇప్పిమన్నా అని ఫోన్లు అడిగారు, ఖచ్చితంగా సిపితో మాట్లాడారు. దాన్ని కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. అది సీజుడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పదవులు మీరు కోర్టులో వేసుకొని పోలీసుల దగ్గర ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఇస్తే కనుక పోలీసు వాళ్ళు ఇస్తామన్నారు. కోర్టు సంగతి మీకు తెలియదు కానీ వాడు వాయిదా పెడితే మళ్ళీ 2 నెలలకు వేస్తారు వాళ్ళు. ఇవన్నీ నడుస్తాయి. ప్రతిదీ మనం ప్రభుత్వానికి ఆపాదించడం, చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు ఇప్పలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇప్పలేదంటే ఆయన ఈ కేసు ఒక్క కేసు గురించో, జత్వానీ గారి గురించో కేసు గురించో ఆయన దీని గురించి లేడు. కాకపోతే కేసు మాత్రం ఖచ్చితంగా రైట్ వేలోనే నడుస్తూ ఉంది. ఆమెకి ఎటువంటి అనుమానాలు ఏదైనా. ఇప్పుడు అన్ని కేసులతో మనకి ప్రత్యేకమైన కేసు ఇది. యాజ్ పర్ కోర్టులో వాళ్ళు మామూలు కేసుగానే చూస్తారు. జడ్జి గారు వాయిదా వేసే విషయంలో ఇవాళ నుంచి 2 నెలలు అంటే 2 నెలలకు పడిపోద్ది అది. అంతేగాని ఇది 2 నెలలు ఎందుకు లేట్ అయింది, 3 నెలలు ఎందుకు లేట్ అయిందంటే మనకి రాజకీయంగా ప్రత్యేకత ఉంటే కోర్టులకు ఉండవు అవి. కాబట్టి అది కూడా మనం గమనించుకోవాలి. ఈ కోర్టులో ఆ ఫోన్లు అడిగిన మాట వాస్తవం. ఆ ఫోన్ల గురించి కోర్టులో పిటిషన్ వేశారు.
పిటిషన్ అయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ ఫోన్లు ఇవ్వమని చెప్తే వాళ్ళు ఏదో మేము ఆన్సర్ పడేస్తాం, దాంట్లో ప్రతిదీ లిటిగెంట్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఇవాళ అట్లానే తండ్రి కొడుకులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు అందినట్టు క్లియర్గా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళు త్వరలో అరెస్ట్ కాబోతారు. ఇవాళ ఏంటంటే మా ప్రభుత్వం చూసే వాళ్ళకి మేము సాక్ష్యాలతో సగా అరెస్ట్ చేస్తాం. శ్రీనివాసరావు గారు ఈరోజు పిఎస్సి మీటింగ్లో ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారంట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ కదా, కలిసి చదువుకున్నారు కదా, అప్పుడు కాలేజీలో లేకపోతే యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆయన్ని ఎదిరించారంట. చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎదిరించారు కాబట్టి కక్షపూరితంగా ఇప్పుడు ఈ రకంగా ఆ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారంట. ఆ మాట కూడా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పా కదా సార్, లండన్ మందులు సరిగా పనిచేసే పరిస్థితులు లేవు అతనికి. మొన్న ఎక్కడో అవినాష్ రెడ్డిని పట్టుకొని అందాల పోటీలని మాట్లాడాడు. ఆ రోజు పాపం మగాళ్ళ అందాల పోటీలు అంటే ఆ ట్రాన్స్జెండర్లు అందరూ ఆనందపడ్డారు. ఏంటి ఇదేదో మాకు అనుకూలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలని. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆయన సంబంధం ఉండదు సార్ ఒకదానికి. ఆ వంశీ అందం అన్నాడు, ఆ వంశీ అందం వారం రోజుల్లో జైల్లోంచి బయటికి తీసుకొస్తే ఆయన అందం ఏందో తెలిసిపోయింది మనకి. ఏం మాట్లాడతారు సార్ ఒక ప్రతిపక్షం? అంతకుముందు ఒక ముఖ్యమంత్రిగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగలేదు. ఎందుకంటే ఆయన ఒక పక్క వివేకానంద రెడ్డి కేసులో ఆయన దాకా వెళ్ళింది, అది లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్న ఆయన భయం వెంటాడుతూ ఉంది. ఒక పక్క చెల్లేమో వెంటబడుతుంది, నా ఆస్తుల సంగతి అయింది, నా ఆస్తులుగా నువ్వు నాకు ఇస్తే నేను మాట్లాడను, అల్టిమేట్గా నువ్వు నేనే వెంటబడతానంటున్నారు. ఒక పక్క పార్టీలో ఉన్న నాయకులే ముందు మీ చెల్లెలతో సెటిల్ చేసుకోవాయా, ఈ పార్టీ మునిగిపోయేటట్టుంది, మేము ఉన్నామని వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. ఆ 11 మంది ఏమో మేమేదో గెలిపించారు, మేము అసెంబ్లీకి పోయారు, అసెంబ్లీ మొహం చూద్దామంటే నువ్వేందయ్యా నువ్వు అసెంబ్లీకి పోనివని వాళ్ళు వెంటబడతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మతి భ్రమించింది. మీకు చూడండి, ఒక్కటే మాట చెప్తా ఉన్నా. వినుకొండలో ఒక ప్రోగ్రాంకి వచ్చాడు అతను మాట్లాడుతూ ఉంటే ఒక విలేకరు అడిగితే ఆగవయ్యా నువ్వు మధ్యలో ఫ్లో పోతా ఉంది మర్చిపోతా నేను అని. అమ్మటి రాంబాబు నేనేం మాట్లాడుతున్నానని ఆ ఎమ్మెల్యేని అడిగాడు. ఆ ఎమ్మెల్యే వాడు అతని కంటే గరుడు ఆచంట మల్లన్నని బొల్ల బ్రహ్మనాయుడు మొన్నాబాయ్ ఎంబీబీఎస్, అతను 4-5 తరగతులు చదివాడు పాపం. అతను అమ్మటి రాంబాబు కలిసి చూస్తే అతను ఏదో మాట్లాడి అందించాడు. ఇవాళ వాళ్ళ నాయకుల పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, వాటి గురించి మనం టైం వేస్ట్ చేసుకొని చర్చించిన పరిస్థితి లేదు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. శ్రీనివాసరావు గారు, కృష్ణ అనిల్ గారు అండ్ గఫూర్ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.